ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్ అని చెప్పాట 600 ఉన్నా సరే మనం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఫర్ ఎ విక్టరీ అని చెప్పాడు. దాంతోపాటు ఇంకోటి ఏమన్నారు, 60-70 ఓవర్లో ఉన్న టార్గెట్ చేసేస్తాం, 399 70 ఓవర్స్లో కొట్టి పారేస్తాం, ఇది మా నమ్మకం అని చెప్పాడు. నమ్మకం బాగుంది, కాకపోతే ప్రతిసారి అది జరుగుతుంది అని గ్యారంటీ లేదు, అది జరగలేదు కూడా. ఇండియా 106 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచేశారు. అశ్విన్ 499 వికెట్స్కి చేరుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 3 వికెట్స్ తీసుకున్నాడు. జాక్ క్రాలీ 73 టాప్ స్కోర్ చేశాడు. బ్రిలియంట్ రన్అట్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. ఇవన్నీ కూడా జరిగాయి ఆన్ డే 4 ఆఫ్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. స్కోర్ లైన్ ఇస్ 1-1. టెస్ట్ ఇండియా వైజాగ్లో గెలిచారు. సిటీ ఆఫ్ డెస్టినీ ఇండియా కలిసి వచ్చింది. హైదరాబాద్లో ఓడిపోయినా కూడా వైజాగ్లో గెలిచి సిరీస్ సమన్ చేసుకున్నారు. డే 4 గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా మీరు కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ క్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. 25,000 చేరుకుంటే ఐ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్ టు మేక్. అదేంటో అప్పుడు చెప్తాను. అండ్ డే 4లో ఏంట్రా జరిగింది అంటే, ఇండియా పాలిష్ ఆఫ్ చేశారు ఇంగ్లాండ్. అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ కాస్త ఫైట్ చేసినట్టుగా అనిపించింది. బాగానే స్కోర్ చేశారు, దాదాపు 300 పరుగులు స్కోర్ చేశారు ఇన్ ద 4th innings. ఇస్ అ గుడ్ ఫీట్ టు బి ఫేర్ టు దెమ్. కాకపోతే 399 కొంచెం ఎక్కువగా మారిపోయింది. 106 రన్స్ తోటి ఇండియా మ్యాచ్ గెలిచారు. స్కోర్ లైన్ ఇఫ్ ది టెస్ట్ సిరీస్ ఇస్ 1-1. దారంతటా ఏం జరిగింది, రవిచంద్రన్ అశ్విన్ రీచ్ టు 499 టెస్ట్ వికెట్స్. ఇప్పుడు ఆ 500th వికెట్ కోసం ఇంకాస్త వెయిట్ చేయాలి. 1 కాదు 2 కాదు, ఏకంగా 11 రోజులు వెయిట్ చేయాలి. విచ్ విల్ బి అ లాంగ్ వెయిట్ ఫర్ హిమ్. ఇది ఎలా ఉంటుందంటే, బ్యాట్స్మెన్ ఓవర్ 99 మీద ఆడుతూ స్టంప్స్ కాల్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి బ్యాటింగ్ చేయాలి అన్న ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఆ ఒక్కరోజు ఓవర్ నైట్ వెయిట్ చేయడమే కష్టం. అలాంటిది ఇక్కడ అశ్విన్ దాదాపు 2 వారాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ తప్పుడే మళ్ళీ అవకాశం దొరుకుతుంది. బట్ ఐ థింక్ ఇట్ బి బెటర్ 500th వికెట్, బికాస్ ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ని అవుట్ చేసి 500th వికెట్ తీసుకుంటే నథింగ్ లైక్ ఇట్. టేలెండర్ కంటే కూడా టాప్ ఆర్డర్ బ్యాటర్ బాబు చూడడానికి బాగుంటుందేమో. బట్ ఫినామినల్ ఎఫర్ట్ ఫ్రమ్ ది మ్యాన్ కాల్ ద స్పిన్ విజర్డ్ రవిచంద్రన్ అశ్విన్, ద ప్రొఫెసర్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే తను చేసే వేరియేషన్స్, తను తీసుకొచ్చే ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా లెజెండరీ స్టేటస్ సంపాదించేశాయి. సో దిస్ ఇస్ అబౌట్ అశ్విన్. గుడ్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్స్ ఏమి లేవు, 2 innings మూడు వికెట్స్ తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్, 2 innings ఇటు కనుక 3 వికెట్స్, 9 ఓవరాల్ ఇన్ ద మ్యాచ్. ఫినామినల్ పర్ఫార్మెన్స్. అంటే ఇక్కడ ఇప్పుడు there's a సబ్స్క్రైబర్ ఒక కమెంట్ పెట్టారు, కమెంట్ కింద పేస్ట్ చేస్తాను స్క్రీన్ షాట్ నేను. తను ఏమన్నారంటే, ఇండియాకి ఇంగ్లాండ్కి తేడా ఏంట్రా అంటే, ఇండియన్ బ్యాటర్స్ అందరూ కూడా వాళ్ళు షాట్స్ ఆడి అవుట్ అయినదే, ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఇండియన్ బౌలర్స్ అవుట్ చేయాల్సి వచ్చింది మంచి డెలివరీస్ వేసి. అది డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ అని. ఐ థింక్ ఇట్స్ అ ఫేర్ పాయింట్, బికాస్ ఇండియన్ బ్యాటర్స్ చాలా మంది త్రూ ద వికెట్స్ అవే. ఫస్ట్ ఇన్నింగ్స్ అంతే, సెకండ్ ఇన్నింగ్స్ అంతే, తప్పు షాట్స్ ఆడడము, 6 కొట్టే ప్రయత్నంలో అవుట్ అవడము ఇలానే జరుగుతూ వచ్చాయి. బట్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇండియా హ్యాడ్ టు ప్రైజ్ దోస్ వికెట్స్ అవుట్. వాళ్ళు షాట్స్ ఆడతారు, బట్ వీ హ్యాడ్ టు బౌల్ బెటర్ డెలివరీస్. అండ్ ఇట్ వాస్ బౌలర్స్ సంపాదించడం ఆ వికెట్ని, బ్యాటర్ ఇచ్చేయడం కాదు. మేజర్ డిఫరెన్స్ అది. అండ్ హైలైట్స్ ఏంట్రా డే 4లో అని మాట్లాడుకుంటే కనుక, ఒకటేమో బెన్ స్టోక్స్ రన్అట్. విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. దానికంటే ముందర ఆలీ పోప్ స్క్వేర్ కట్ లేట్ కట్ కొడితే రోహిత్ శర్మ క్యాచ్ తీసుకున్నాడు స్లిప్లో. 0.45 సెకండ్ సర్రని వెళ్ళిపోయింది బాల్, మెరుపుతిలాగా లటకని పట్టుకున్నాడు క్యాచ్ని రోహిత్ శర్మ. వెరీ గుడ్ రియాక్షన్. గమనిస్తే కనుక ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు రోహిత్ శర్మ స్లిప్లో నుంచోడు, స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు రోహిత్ శర్మ స్లిప్లో నుంచుంటాడు. సో బేసికలీ ఒక్కొక్క టైప్ ఆఫ్ బౌలింగ్కి స్పెషలిస్ట్ స్లిప్ ఫీల్డర్స్ని అపాయింట్ చేశారు ఇండియన్ టీం. అర్థమవుతుంది అది. యూ సీయింగ్ రజత్ పటిదార్, జైస్వాల్, శుభ్మన్ గిల్, వీళ్ళు స్లిప్ కార్డర్ నుంచడం చూస్తున్నాం. ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఉంటుంటాడు. స్పిన్నర్స్ వచ్చినప్పుడు రోహిత్ శర్మ వచ్చేస్తాడు. గతంలో వీ యూస్ టు సీ somebody like అజింక్య రహానే స్టాండర్డ్గా, పుజారా స్టాండర్డ్గా స్లిప్స్లో ఉండడం. బట్ అఫ్కోర్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త తరం వాళ్ళు వచ్చి స్లిప్లో నుంచడం చూస్తున్నాం. కాకపోతే ఫాస్ట్ బౌలర్స్కి వేరే, స్పిన్నర్స్కి వేరే. అదొకట. ఇంకొకటి ఏంట్రా అంటే, బెన్ స్టోక్స్ రన్అట్ అయిన తీరు. దిస్ వాజ్ అగైన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ బెన్ స్టోక్స్ చాలా క్యాజువల్గా అనిపించాడు. బట్ వాట్ ఫాలోడ్ వాజ్ ఈవెన్ బ్రిలియంట్. యాక్చువల్లీ దానికంటే ముందర కొంచెం డివైన్ చేస్తే, ఒక ముందు ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అనుకుంటే ఒక డైరెక్ట్ హిట్టే శ్రేయస్ అయ్యర్ కొట్టాడు. బెన్ స్టోక్స్ షాట్ ఆడి పరిగెత్తి మళ్ళీ వెనక్కి వచ్చాడు, స్టంప్కి తగిలి దూరం వెళ్ళిపోయింది. దే టుక్ ఎ సింగిల్. ఈసారి మళ్ళీ ఒక రన్ తీసే ప్రయత్నం చేశారు. థింక్ ఇట్ వాస్ బెన్ ఫోక్స్ షాట్ ఆడి హీ టుక్ ఆఫ్. అండ్ బెన్ స్టోక్స్ కొంచెం క్యాజువల్గా రియాక్ట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ హ్యాడ్ 1 stump టు ఎయిమ్ ఎట్. బ్యాటింగ్తో పెద్దగా కాంట్రిబ్యూట్ చేసినవి లేదు. ఈ త్రూ హిస్ వికెట్ అవే బోత్ టైమ్స్. సో తను ఏ విధంగా అయితే బెన్ స్టోక్స్ని అవుట్ చేశాడో, కొన్ని పాయింట్స్ స్కోర్ చేసుకున్నాడు తను అట్లీస్ట్ విత్ ఫీల్డింగ్ ఎఫర్ట్. అండ్ తర్వాత అఫ్ కోర్స్ ఇలా చూపించాడే, బెన్ స్టోక్స్ క్యాచ్ పట్టాడు. ఇట్ ఇస్ బ్రిలియంట్ ఎఫర్ట్. బెన్ స్టోక్స్ ఆల్సో టికెట్ శ్రేయస్ అయ్యర్. అప్పుడు తను కూడా వేలు చూపించాడు అవుట్ అన్నట్టుగానో. శ్రేయస్ అయ్యర్ కూడా హీ రిటర్న్ ద ఫేవర్. బ్రిలియంట్ పీస్ ఆఫ్ ఫీల్డింగ్ అగైన్. 1 stump టు ఎయిమ్ ఎట్, దాన్ని కొట్టాడు. బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు. అండ్ హీ ఆల్సో షోడ్ దట్ ఫింగర్ సేయింగ్ బాసు ఇది కూడా అవుట్ అని. చిన్న టస్సులు అనుకుంటే వాళ్ళిద్దరి మధ్యన. బట్ గుడ్ ఫీల్డింగ్ గాట్ ఈచ్ అదర్స్ వికెట్. ఈవెన్చువల్ గా ముఖేష్ కుమార్ కు వికెట్ దొరికింది. జస్ప్రీత్ బుమ్రా అగైన్ ఫినామినల్ రివర్స్ స్వింగ్ ఏ విధంగా అయితే వేస్తున్నాడో. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ జీనియస్ బౌలర్. 9 వికెట్స్ ఇన్ మ్యాచ్. వైజాగ్ వికెట్ లాంటి పిచ్ పైన there's nothing in the wicket for the fast bowlers. Pure skill. తన
స్కిల్ తోటి, తన పేస్ తోటి, తన స్వింగ్ తోటి, స్పెషల్లీ రివర్స్ స్వింగ్ తోటి, తన యాక్యురసీ తోటి ఆ స్లోవర్ బాల్ ఎప్పుడు వేయాలో కూడా బాగా తెలుసు. దట్స్ హౌ హి గాట్ బెన్ ఫోక్స్ డిస్మిస్డ్. బ్రిలియంట్ డెలివరీ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఫిట్టింగ్ దట్ తన బౌలింగ్లోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్ వికెట్ తనకే దొరికింది. అవుట్ అయింది హార్ట్లీ. ఈ హార్ట్లీ గురించి విషయం చెప్పాలి భయ్య, బౌలింగ్ కంటే కూడా నాకు తన బ్యాటింగ్ ఎక్కువ ఇంప్రెసివ్గా అనిపిస్తోంది. మేబీ హీ డిజర్వ్స్ ఎ ప్రమోషన్ ఆఫ్ ది ఆర్డర్. అంత బాగా ఆడుతున్నాడు. కాన్ఫిడెంట్గా స్పిన్నర్స్ని డౌన్ ద వికెట్ వచ్చి 6 కొట్టడం కానీ, ఫాస్ట్ బౌలర్స్ని ఆడడం కానీ, ఏ విధంగా చూసినా సరే హీస్ డూయింగ్ ఎ ఫినామినల్ జాబ్. సో బేసికలీ హార్ట్లీ కెన్ యాక్చువల్లీ గెట్ ఎ ప్రమోషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇండియా డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఇంకొక డిఆర్ఎస్ విషయం కూడా ఉంది. అదేంటంటే అంటే కుల్దీప్ యాదవ్ నిన్న కూడా చూస్తే కుల్దీప్ యాదవ్కి రోహిత్ శర్మ మధ్యన ఈ డిఆర్ఎస్ కోసం బాగా గొడవలు నడుస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ డిఆర్ఎస్ కావాలంటాడు, రోహిత్ శర్మ డిఆర్ఎస్ వద్దంటాడు, నేను తీసుకుని అంటాడు. నిన్నేమో తన ట్రోల్ కూడా చేశాడు. చూసాను డిఆర్ఎస్ అడిగా నేను తీసుకున్నాను కానీ రీప్లేలో చూడ ఏం జరిగిందని చెప్పి ట్రోల్ చేశాడు. అదే డిఆర్ఎస్ మళ్ళీ కుల్దీప్ పట్టి తీసుకున్నాడు. ఇట్ యాక్చువల్లీ వర్క్ ఇన్ హిస్ ఫేవర్. సో ఇన్ దట్ సెన్స్ కుల్దీప్ యాదవ్ నాన్నా పులి స్టోరీ అయి ఉండాల్సింది. న్యాయంగా అయితే ఎన్నిసార్లు అడిగిన తర్వాత అది వర్కౌట్ కానప్పుడు క్యాప్టెన్కి తీసుకునే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బట్ మళ్ళీ తను ఫోర్స్ చేయడం, లేదు తగులుతుందని ఖచ్చితంగా చెప్పడం, దాంతో రోహిత్ శర్మ ఆ డిఆర్ఎస్ స్కోర్ కూడా అండ్ ఫైనల్గా చూస్తే కనుక వికెట్ కూడా దొరికింది. సో ఇన్ దట్ వే ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి మొత్తం అంతా కూడా. బట్ ఓవరాల్గా 106 రన్స్ తక్కువతో ఓడిపోయారు ఇంగ్లాండ్ అండ్ దట్స్ హౌ ఇండియా వన్ ద మ్యాచ్. అండ్ దాంతో స్కోర్ ఇస్ లెవెల్ at 1-all. టైమ్ ఫర్ థర్డ్ టెస్ట్. బట్ ఆఫ్ కోర్స్ థర్డ్ టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందర ఒక 10-11 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి జరిగేది ఏంట్రా అంటే ఇస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీస్, పీపుల్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ వాళ్ళ పర్సనల్ రీజన్. సో విరాట్ కోహ్లీ వస్తాడా లేదా ప్రస్తుతానికి ఇంకా తెలియదు. నెంబర్ 1 వచ్చే అవకాశాలు ఎక్కువ, బికాస్ 10 రోజులు 11 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి తన పర్సనల్ రీజన్స్ ఏదైతే చెప్పాడో అది కనుక తీరిపోతే ఆ ఇష్యూస్ ఏమి లేకపోతే తను వెనక్కి రావచ్చు. రెండోది ఇంజరీస్ టు రవీంద్ర జడేజా అండ్ కేఎల్ రాహుల్ ఇస్ ఫిటర్, హీఈస్ ప్రాబ్లీ లైక్లీ టు కమ్ బ్యాక్ ఫర్ ద థర్డ్ టెస్ట్ అని వార్తలు చూసాం. జడేజాకి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంటుంది. ఆ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీని జనరల్గా కమ్బ్యాక్ చేయడం కాస్త కష్టం. రష్ చేస్తే మళ్ళీ అది అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జడేజా మేబీ హీ మైట్ నాట్ కమ్ బ్యాక్. క్వశ్చన్ మార్క్ ఉంది ప్రస్తుతానికి. షమి ఈజ్ అన్అవైలబుల్ ఫర్ ద ఎంటైర్ సిరీస్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది భువనేశ్వర్ కుమార్ రావచ్చు కదా అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాడు భయ్యా? అసలు స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడు కదా. సో భువి వచ్చే ఛాన్స్ లేదు. సో ఓవరాల్గా చూస్తే దీస్ ఆర్ ది థింగ్స్ యాజ్ ఫార్ as ది ఇంజరీ లిస్ట్ ఇస్ కన్సర్న్. బట్ ఓవరాల్గా ఇండియన్ టీమ్ లుక్స్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ రైట్ నౌ. 1-all అన్న స్కోర్లను వచ్చేసిన తర్వాత ఇంగ్లాండ్ ఆబ్వియస్లీ విల్ కంటిన్యూ టు ప్లే ద బాస్బాల్ అప్రోచ్. ఇలానే ఆడతారు వాళ్ళు, డౌటే లేదు. సో నెక్స్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. దాని ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఎలా అయితే 70 ఓవర్స్లో విల్ గో ఫర్ ద టార్గెట్ అని చెప్పారో జరగలేదు. బట్ ద అప్రోచ్ విల్ ద సేమ్. యాటిట్యూడ్ బాగుంది వాళ్ళది. ద వే దే ఆర్ కౌంటరింగ్ ది స్పిన్నర్స్ బాగుంది. ఆ రివర్స్ స్విచ్ బాగా ఆడుతున్నారు. దాన్ని ఇండియా ఎలా కౌంటర్ చేస్తారు థర్డ్ టెస్ట్ మ్యాచ్ చూడాలి. వికెట్ పేస్ బౌలర్స్ కన్నా హెల్ప్ చేస్తుందా, స్పిన్నర్స్కి ఇంకెక్కువ మద్దతు అందిస్తుందా, ఇవన్నీ కూడా వెయిట్ అండ్ సీ వెన్ ద టీమ్ రీచెస్ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ వెన్యూ. బట్ ఇదే సంగతి ఇప్పటి వరకు. సో ఈ విధంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్ పూర్తయిపోయింది. మీరు ఏమనుకున్నారు టెస్ట్ మ్యాచ్ గురించి? Day 4లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చింది? యూ కెన్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మీ కామెంట్స్కి నేను రియాక్ట్ అవుతాను యాజ్ లైక్ యూ ఆల్వేస్ నో. అండ్ ఆఫ్ కోర్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టంప్ టేల్స్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక 25,000కి చేరుకుంటే కనుక ఐ విల్ హ్యావ్ అనౌన్స్మెంట్ టు మేక్. అది జరిగిపోతుంది, అతి త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఆన్ దట్ నోట్ కౌశిక్ సెలవు. షేర్ ద వీడియో, లైక్ ద వీడియో, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశిక్ సెలవు. బాయ్.